మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. నిన్న మొన్నటి నుంచి ట్రెండింగ్లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి చాలామంది రకరకాల వార్తలు రాస్తున్నారు ఆయన పైన. అంటే ఎవరైనా సరే ట్రెండింగ్లో ఉంటే వాళ్ళ గురించి ఏదైనా వర్డ్ స్ప్రెడ్ చేస్తే బాగా రీచ్ ఉంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో కోర్స్ అందరు అనుసరించే విధానమే, దీన్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఒక న్యూస్ నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది మేబీ ఫేక్ అయి ఉండొచ్చు, బట్ నిజంగా బాగుంది. రైతు బిడ్డపై భారీ సినిమా అనమాట, పాన్ ఇండియా లెవెల్లో పల్లవి ప్రశాంత్ మీద. అంటే పల్లవి ప్రశాంత్ మీదే అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన జర్నీ పైన ఉండే బయోపిక్ అయి ఉండొచ్చు, లేకపోతే రైతు బిడ్డ అనే టైటిల్ మీద కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఎప్పుడో తేజ గారు ఒక సినిమా అనౌన్స్ చేశారు రైతు అని చెప్పేసి. ఇప్పటివరకు అది రాలా. ఈవెన్ మన కృష్ణవంశీ గారు కూడా అన్నం అని ఒక టైటిల్తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు, అది ఇంకా రాలేదు. బట్ ఇట్స్ ఓకే, షూట్లో ఉండొచ్చు లేదా చర్చ దశలో కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ట్రెండింగ్ రీసెంట్ డేస్లో రాజకీయాల్లోకి బర్రెలక్క అనే ఒక ఆవిడ వచ్చి ఎంత బాగా అయితే అభిమానాన్ని సంపాదించుకుందో, సేమ్ అలాగే ప్యారలల్గా బిగ్ బాస్ హౌస్లో ఉంటూ రైతు బిడ్డ అనే ఒక ట్యాగ్ని సంపాదించుకొని పల్లవి ప్రశాంత్ కూడా అంతకంతే ఫేమస్ అయ్యాడు, అందరికీ తెలుసు. నిజంగా రైతు బిడ్డ అనే టైటిల్ మీద ఒక సినిమా వచ్చి ఉంటే మంచిదే కదా, అది పాన్ ఇండియా లెవెల్లో ఉంటే ఏమైంది, లేకపోతే ఎక్కడైనా ఉంటుంది, అందరికీ తీరాల్సిన సినిమానే. ఇతని బయోపిక్ అయితే ఏంటి, బాగానే ఉంది, నష్టమే ఉంది. అంటే రాసే వాళ్ళు అలా రాసి ఉండొచ్చు, బట్ నిజంగా నాకైతే ఇంట్రెస్టింగ్గానే అనిపించింది ఇది చూస్తూ ఉంటే. రైతు బిడ్డ నిజంగా ఒక భారీ సినిమా వచ్చి ఇంకేదైనా చెప్పి రైతు కష్టాల గురించి ప్రొజెక్ట్ చేసి. మీకు ఒక విషయం తెలుసా, కాంతారా సినిమా కూడా ఇంతకుముందు పింగారా అనే ఒక సినిమాకి అది యాక్చువల్లీ కాపీ వెర్షన్. అంటే ఎలాగైతే మనకు ఆ నవరస సాంగ్ వరాహ రూపం సాంగ్కి కాపీ లాగా వచ్చిందో, సినిమానే పింగారా నుంచి తీసుకున్నారు. ఇంకా పింగారా తులు లాంగ్వేజ్లో 63rd ఆర్ సమ్వేర్ ఏమో నేషనల్ అవార్డ్ 65th అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, బట్ ఒక నెంబర్ నేషనల్ అవార్డు వచ్చింది ఉత్తమ చిత్రం లాగా దానికి. అయితే ఆ సినిమాలో వాళ్ళు ఏం చూపించారంటే ఈ గులిగా పంజుర్లి వీళ్ళ గురించి చెప్పాల, దేవుళ్ళ గురించి చెప్పాల, వాళ్ళ కష్టాల గురించి దాంట్లో ప్రొజెక్ట్ చేశారు. కాకపోతే కాంతారా వల్ల వాళ్ళకి జరిగిన బెనిఫిట్ ఏంటంటే, కాంతారా సినిమా బాగా హిట్ అయ్యేసరికి గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళందరికీ 2,000 పెన్షన్ ఇచ్చింది. సో సంథింగ్ పింగారాకైతే పరోక్షంగా న్యాయం అయితే జరిగింది. సో ఇప్పుడు అదెందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈవెన్ రైతు బిడ్డ సినిమా వచ్చినా కూడా ఇతని ద్వారా వచ్చినా, లేకపోతే కృష్ణవంశీ ద్వారా వచ్చినా, తేజ రైతు సినిమా వచ్చినా, లేదా తేజ గారే ఎప్పుడు కొత్త వాళ్ళని తీసుకొని ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి ఈ అబ్బాయితో తేజ అనే సినిమా తీసినా, ఇన్ కేస్ అది రైతులకి దీనివల్ల వాళ్ళకి ఏదైనా ఒక ఉపయోగం ఉంటే అంతకు మించింది ఏముంది చెప్పు. ఈవెన్ మొన్న మనం 2018 సినిమా చూసామా కేరళ వరదల గురించి, అక్కడ కూడా చాలా పొలాలు పోయాయి, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ల్యాండ్ నాశనం అయిపోయింది. రీసెంట్లీ మిచ్చాముందు తుఫాను, అంతకుముందు ఇంకో తుఫాను, మనం చూస్తూనే ఉన్న విధ్వంసాలు ఎలా జరుగుతున్నాయి అనేది. మొన్నేమో భారీ వర్షాల కారణంగా అన్ని వాగులు పొంగి పొర్లి రైతులకే నష్టం జరిగింది. ఆ మధ్యకాలంలో టొమాటో రేటు పెరిగింది, అలాగే ఇప్పుడు ఉల్లి రేటు పెరిగింది, ఏవేవో అవుతూ ఉంటాయి, రైతులకు ఆత్మహత్యలు కూడా అవుతూ ఉంటాయి. ఈవెన్ యాత్ర సినిమా, మన రాజశేఖర్ రెడ్డి గారి జస్ట్ యాత్రకు సంబంధించినటువంటి బయోపిక్, అంటే బయోపిక్లో ఒక పార్ట్, దాంట్లో కూడా రైతు ఆత్మహత్యల గురించి బాగా చెప్పారు. అతను ఏదో చెప్పబోతుంటే నాకు వినపడుతుంది, అయ్యా ఆ డైలాగ్ ఎంత ఫేమసో మనకి తెలుసు. సో నిజంగా ఒకవేళ రైతు బిడ్డపై భారీ యాక్షన్ సినిమా అంటున్నా, సారీ నాకు యాక్షనే వస్తుంది, సలార్ మూడ్లో ఉన్నా నేను. సో ఇన్ కేస్ ఒకవేళ రైతు బిడ్డ పైన మంచి సినిమా వచ్చి ఉంటే మంచిదే కదా, తప్పేమో, అందరూ ఆదరిస్తారు. ఎలా అయితే బర్రెలక్కను ఆదరించారో, ఎలా అయితే రైతు బిడ్డను ఆదరించారో, అలాగే ఆ సినిమాని కూడా ఆదరిస్తారనే నమ్మకం అయితే నాకుంది. థ్యాంక్ యూ సో మచ్.